హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో నువ్వు చిక్కీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఇంత క్రంచీగా చూసారు కదా, ఎంత క్రంచీగా ఉందో మన నువ్వు చిక్కీ. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇంత క్రంచీగా, ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఫాలో అవ్వాలో, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో చూడండి. చాలా ఈజీ అండి. ఒక కప్పు నువ్వులు తీసుకుంటే సేమ్ క్వాంటిటీ బెల్లం, జాగ్రీ, 1 టేబుల్ స్పూన్ వాటర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇంతే అండి, సింపుల్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. దీనిలో 1 కప్పు నువ్వుల్ని రోస్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసరికి లో ఫ్లేమే పెట్టుకోవాలండి. నువ్వులు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్ మీద నిదానంగా దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే తొందరగా మాడిపోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటే, ఇలా బాగా మిక్స్ చేసుకుంటా ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి. కొంచెం కలర్ మారి మంచి సువాసన అనేది వస్తుంది, అరోమా అనేది. అప్పుడు మీకు దోరగా వేగినట్టు అర్థం అనమాట. నేను మీకు దగ్గరలో కూడా చూపిస్తాను ఎంత కరెక్ట్గా వేగాలి అనేది. కొంచెం కలర్ మారాలి, అంతే అండి. చూడండి, ఇలా ఓపిక్గా మనం చక్కగా చేసుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది. చూడండి, ఇలా అన్నమాట. కొంచెం కలర్ మారినాయి, కరెక్ట్గా వేగినాయి కదా. ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లో చల్లారనిద్దాము. కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుందండి. ఇలా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేశాను. మనం సేమ్ ప్యానే యూస్ చేసుకోవచ్చు పాకానికి కూడా. పాకానికి 1 కప్పు బెల్లం అండి, 1 కప్పు జాగ్రీ తీసుకున్నాను. 1 కప్పు నువ్వులకి 1 కప్పు జాగ్రీ అనమాట. 1 టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూనే నేను వాటర్ యాడ్ చేశానండి. అది కూడా మనకి జాగ్రీ అనేది తొందరగా మెల్ట్ అవటానికని. ఇక్కడ వచ్చేసరికి నేను స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను. చూడండి, ఆల్రెడీ కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా, లిక్విడ్గా అయిపోయింది. నేను ఆ 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసానండి. మెల్ట్ అయ్యేసరికి ఇలా లిక్విడ్గా అయ్యిందంతే. ఈ జాగ్రీని కూడా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. దీనిలో ఇందాక మనం నెయ్యి తీసుకున్నాం కదా, 1 టేబుల్ స్పూను, 3/4 టేబుల్ స్పూను పాకంలో వేసానండి. 1/4 టేబుల్ స్పూన్ మాత్రమే నేను ఇక్కడ బేకింగ్ షీట్ మీద అప్లై చేస్తున్నానండి. ఎందుకంటే మనము చిక్కీల్ని ఈ బేకింగ్ షీట్ మీద చేసుకుంటాం అనమాట. అచ్చు అనేది నీట్గా వస్తుందండి. బేకింగ్ షీట్ అయితే చాలా ఈజీగా మనకు తీసేసుకోవచ్చు. కావాలంటే మీరు ఏమన్నా స్టీల్ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, మీకు పాకం చూపిస్తున్నాను. ఇది రైట్ కన్సిస్టెన్సీ కాదండి, కానీ మీకు చూపించాలని చూపిస్తున్నాను. చూసారు కదా, జస్ట్ లేత పాకం వచ్చింది, స్ట్రింగ్ లాగా వచ్చింది. అంటే ఇది మనకి కరెక్ట్ కాదనమాట. చిక్కీ చేసుకోవాలంటే ముదురు పాకం రావాలండి. ముదురు పాకం వచ్చే వరకు స్టవ్ను మాత్రం మీడియంలోనే పెట్టి మీరు కలుపుతూ ఉండండి. కలుపుకుంటూ ఉంటేనే మీకు మంచిగా ఉంటుందండి. లేకపోతే ఒక్కొక్కసారి అక్కడక్కడ పాకం మధ్యలో గడ్డగట్టేస్తూ ఉంటుంది. సో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా చక్కగా. చూసారు కదా, మనం నెయ్యి 1 టేబుల్ స్పూనే 3/4 టేబుల్ స్పూన్ వేసామండి. కానీ మీకు షైనింగ్గా వస్తుందండి అలా ఐటెం వల్ల, నెయ్యి వేసుకోవడం వల్ల. నేను మళ్ళీ కొంచెం చూపిస్తున్నాను. ఇది ఏం లేదండి, కప్పులో వాటర్ వేసుకున్నాను అంతే. జస్ట్ నార్మల్ వాటర్, ట్యాప్ వాటర్ లాగానే నార్మల్ టెంపరేచర్లో ఉన్నది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. 2 పక్కల జాగ్రీ పీస్ని నేను లాగే చూపిస్తున్నాను. చూసారా, స్ట్రింగ్ వచ్చింది. అంటే ఇది కూడా మనకి కరెక్ట్ కాదనమాట. అలా స్ట్రింగ్ రాకూడదండి చిక్కీలకి. ముదురు పాకం రావాలండి. ముదురు పాకం వచ్చే వరకు స్టవ్ మీదే ఉంచుకోండి. నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఏ పాకం వస్తేనే కరెక్ట్గా వస్తుంది అనే ఉద్దేశంతోనే మీకు శాంపుల్ కోసం చూపించాను. లేత పాకము మీడియంది. ఇప్పుడు చూడండి, కలర్ కూడా మారింది, బబుల్స్ కూడా బాగా చిక్కగా వచ్చినాయి. నాకు తెలిసి 100% రెడీ అయిపోయింది అనుకుంటా. ఒకసారి చూపిస్తున్నాను. మీరేం చేస్తారంటే ఇక్కడ ఫ్లేము మీకు ఇలా కరెక్ట్గా అయిందన్నప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా కప్లో కొంచెం వాటర్ తీసుకొని అవి ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి. చూడండి, కరెక్ట్గా వచ్చినట్టుంది. నేను మీకు ఆ గిన్నెకి కూడా కొట్టి చూపిస్తాను, ఎలా శబ్దం వస్తుంది తుంచి చూపిస్తాను చూడండి. చూసారు కదా, టంగ్ని ఎలా సౌండ్ వచ్చిందో అలా రావాలండి. ఇలా లాగినప్పుడు కూడా తునగాలండి, ముక్కలాగా తునగాలి. చూడండి, చూసారా, అలా ముక్కలాగా తునగాలన్నమాట. అంతేగాని ఇలా సాగినట్టు రాకూడదు. ఇలా ముక్కలాగా వస్తే మనకి పీస్ కూడా కరెక్ట్గా ఇలా ముక్కలాగా తునుగుతుందండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందాక రోస్ట్ చేసుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వాటిల్ని ఈ పాకంలో
యాడ్ చేసేసుకోవటమేనండి. స్టవ్ నేను మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద పెట్టానండి. వీటిని నువ్వులు, బెల్లం అనేది చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి. జస్ట్ మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసేయండి. జస్ట్ అలా మిక్స్ అయితే చాలండి. దీన్ని మనం చక్కగా ఇందాక మనం బేకింగ్ షీట్ మీద నెయ్యి రాసుకున్నాం కదా! దాని మీద తీసుకొని అచ్చు చేసుకుంటే సరిపోతుందండి. రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆపేసాను. ఈ బేకింగ్ షీట్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను ఇదంతా. మీరు ఇక్కడ కొంచెం తొందరగా చేసుకోండి. మీరు ఫస్ట్ టైమ్ చేస్తుంటే కావాలంటే ఎవరి హెల్ప్ అన్నా తీసుకోండి. చాలా ఫాస్ట్‌గా అది ముక్క అనేది గట్టిగా అయిపోతుందండి. సో, మీరు వెంటనే స్ప్రెడ్ చేసేసుకోండి. వెంటనే స్ప్రెడ్ చేసుకోకపోతే అలా లావుగా వచ్చేస్తుంది. మీకు లావుగా వచ్చిందంటే పర్వాలేదు. నేనైతే కొంచెం తిన్నుగా చేశాను. మరీ తిన్నుగా కాకుండా ఒక మీడియంగా చేశాను. నేనేం చేశానంటే బేకింగ్ షీట్‌ని ఇంకొక ఫోల్డింగ్ ఏసి దానిపైన ఇలా చేత్తో అంటున్నానండి. మీరు చేత్తో అనలేకపోతే ఒక ప్లేట్ గానీ, మనకి చాపింగ్ బోర్డ్ ఫ్లాట్‌గా ఉండిద్ది కదా! దాన్ని పెట్టైనా సరే ఒత్తేసుకోండి. మీకు వెంటనే చేసుకోండి ఇక్కడ మాత్రము. వెంటనే చేసుకుంటే మీకు కరెక్ట్‌గా అయిపోతుంది. ఎందుకంటే తొందరగా ఆరిపోతదనమాట. నేనేం చేస్తున్నానంటే చేత్తో కొంచెం ఒత్తి పైపైన ఇలా రోలింగ్ పిన్‌తో స్ప్రెడ్ చేస్తున్నాను. రోలింగ్ పిన్‌తో చేస్తే ఏంటంటే ఇంకొంచెం పల్చగా చేసుకోవటానికి, అది తిన్నుగా రావటానికి అవకాశం ఉంటుందనమాట. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. మీకు తిన్నుగా కావాలంటే తిన్నుగా, తిక్కగా కావాలన్నా కూడా తిక్కగా చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా తిన్నుగానే చేస్తున్నాను. అందుకే రోలింగ్ పిన్‌తో ఒక 2, 3 సార్లు ఇలా స్ప్రెడ్ చేశామంటే మీకు చక్కగా వచ్చేస్తదండి. చాలా మీరు ఇంకా పలుచగా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టము. చూసారు కదా! ఆరిపోయిందండి. చాలా తొందరగా ఆరిపోతుంది. ముక్కొచ్చేస్తుంది. మీకు నచ్చిన సైజులో, మీకు నచ్చిన షేప్‌లో పీసెస్ అనేది కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా కట్ అవుతుందో చూసారు కదా! నేను అది చూపిస్తానికే చూపిస్తున్నాను. చూడండి. ముక్క కూడా బాగా చక్కగా తొనిగిపోతుంది మనకి. చూడండి టక్ టక్కున వచ్చేస్తుంది. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినియండి. చాలా అంటే చాలా బాగొచ్చినియి. ప్లస్ ఈ నువ్వులు చాలా హెల్తీ అండి. చక్కగా ఎవ్రీడే తినగలిగిన స్వీట్ ఏంది అంటే ఈ నువ్వు చిక్కీ అనమాట. మంది కూడా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది చూసారు కదా! ఆరిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కూడా ఒకసారి తుంచి చూస్తాను చూడండి. చూడండి ఎంత చక్కగా తొనిగింది కదా! ఇంకా చిన్న పీసెస్ చేసుకోవాలన్నా చాలా చక్కగా తొనుగుతుంది. చాలా బాగా వచ్చినియండి. మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది తప్పకుండా. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆప్షన్స్ వస్తాయండి. దానిలో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌కొస్తాయి. ఓకే అండి. బాయ్. హావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.